గత 5 రోజులుగా అల్లూరి ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మారుమూల లక్ష్మీపురం పంచాయతీలో నిర్మిస్తున్న నూతన బ్రిడ్జిను డైవర్షన్ లేకపోవడం వల్ల బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా లక్ష్మీపురం సర్పంచ్ కుర్ర త్రినాథ్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో 19 గ్రామాలు ఉంటే 17 గ్రామాల్లో పీవీటీజీలు నివసిస్తున్నారని, 11 గ్రామంలో బ్రిడ్జీలు అవసరం ఉంటుందని, భారీ వర్షాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలు వ్యవసాయ పనులకు, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాలన్నా చాలా కష్టమైన పరిస్థితి అని ఆయన అన్నారు. గత ప్రభుత్వానికి స్పందనలో కలెక్టర్, ప్రాజెక్టు అధికారి వారికి, ప్రజాప్రతినిధులకు అనేక సార్లు విడతింప సమర్పించినా నిర్లక్ష్యం చేసిందని, కొత్త ప్రభుత్వమైన ప్రజల కష్టాలను గుర్తించి అవసరమైన ప్రాంతంలో పీఎం జన్మన్ స్కీమ్ ద్వారా రోడ్లు, బ్రిడ్జీలు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కుర్ర త్రినాథ్, లక్ష్మీపురం సర్పంచ్, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచేపురం మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఈరోజు గత 5 రోజుల నుంచి భారీగా వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో మొత్తం గడ్డపై నుంచి ప్రవహించడంతో రాకపోకలు మొత్తం స్తంభించిపోయింది. దాదాపుగా ఒడిశా, ఆంధ్ర బోర్డర్ మొత్తం కలిపి 52 గ్రామాలు రాకపోకలు స్తంభించిపోయింది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఈ బ్రిడ్జిని వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నారో అదే కాదు, ఈ పంచాయతీ పరిధిలో మొత్తంగా 11 పాయింట్లో బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఏ గ్రామంకి వెళ్ళాలన్నా, ఏ నిత్యావసర తీసుకురావాలన్నా, సంతకి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరంగా ఈ గడ్డలు ప్రవహిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే గుర్తించి, గత ప్రభుత్వం నెగ్లిజెన్స్ చేసింది, నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం అయినా స్పందించి, కొత్త ప్రభుత్వం అయినా స్పందించి తక్షణమే పీఎం జన్మన్ పథకం ద్వారా ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని సౌకర్యవంతంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను.